మరి ఈ కర్మలని ఏ విధంగా తప్పించుకోవాలి దేవుడా అని ఆ మానవుడు దేవుడిని, ఆ భక్తుడు ఆ దేవుడిని అడిగాడంట. నాయన, ఇవి తప్పించుకునేదంటూ ఏమీ ఉండదు. నీ భక్తి, నీ మంచితనం, దాన్ని బట్టి నీ లైఫ్ సాగుతూ పోతుంది. నీకు చాతనైనంత వరకు నిజాయితీగా, నిస్వార్థంగా అందరినీ ప్రేమించు. ప్రతి ఒక్కరికి నీ ఏదైనా హెల్ప్ ఉంటుంది కదా, ఆ హెల్ప్ని ఎవరైనా అడిగితే నీకు సాధ్యమైతే చెయ్యి. నీ ఆలోచన తీరును బట్టే నీ కర్మ అనేది కష్టమైనదా, సంతోషంగా అది అనుభవించగలనా అనేది ఉంటుంది. నీ ఆలోచన తీరుని మార్చుకో. ఎందుకంటే నువ్వు కష్టం వచ్చినప్పుడు చాలా దిగులు పడితే, సంతోషం ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటే అది జీవితం కాదు. జీవితం అంటేనే కష్ట సుఖాలు. ఆ కష్ట సుఖాల మీద ఆధారపడే మన జీవితం అనేది సాగుతూ పోతుందని నువ్వు గ్రహించు. నువ్వు గ్రహించిన రోజు కష్టాలను కూడా నీ జీవితంలో ఒక భాగంగా ఓన్ చేసుకోగలుగుతావు అని ఆ దేవుడు చెప్పాడంట. సరే స్వామి, మరి నేను ఈ కష్టాన్ని కూడా సుఖంగా, సంతోషంగా అనుభవించడానికి ఏదైనా దారి ఉందా అని అన్నాడంట. ఎందుకు లేదు నాయన, నీ మైండ్, మనస్సు నువ్వు అనుకుంటే మారుతుంది. ఇది ఎవ్వరూ కూడా మార్చలేరు. కష్టసుఖం అనేది నీలో ఉంటుంది, వేరే ఎవ్వరూ ఇవ్వరు. నీకు కష్టం వచ్చినప్పుడు 10 మందికి చెప్పుకుంటే ఆ కాసేపు నీ మనసుకి ఊరట కలుగుతుంది. కానీ ఆ బాధ నువ్వు కదా అనుభవించాలి. అంటే ఇక్కడ నువ్వు గ్రహించవలసింది ఏంటి? బాధ, సంతోషం అనేవి నాలోనే ఉంటాయి కదా, దాన్ని నేను ఎందుకు మార్చుకోలేను అని నువ్వు ప్రశ్నని అడుక్కో నీ మనసుని. అప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. నీకు కష్టం వచ్చినా కూడా ఆనందంగానే ఉంటావు. సో నువ్వు నిస్వార్థంగా, ప్రేమగా, నిజాయితీగా, లాయల్గా ప్రతి ఒక్కరిని కైండ్ హార్ట్తో చూడటం, ఇలాంటి మంచి పనులు చెయ్యి. నువ్వు నీకు వచ్చిన కష్టసుఖాలని ఈజీగా కూడా అనుభవిస్తావు అని ఆ దేవుడు